యాడికి 5 నిమిషాలు 5 నిమిషాల్లో రెడీ అయ్యే రకం నేను రాకపోతే చెప్తా మనిషి. కానీ ఇంకా డ్రెస్ వేసుకోలే, కోడ్ వేసుకోలే. మేము వంటోస్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. మా మామ ఏదో అతి ప్రయోగం చేస్తున్నాడు. జాగ్రత్త మామ. ఈ వీడియోలో నేను ఎక్కువ కనపడను, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నది. హలో, లైఫ్ రత్న సాయ బృందం మరియు లైఫ్ యువనేత్ర సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు దేవుడు అవకాశం కల్పించాడు. సో ఇప్పుడు ఈ కార్యక్రమం కేవలం ఒక 2 గంటల్లో ముగిద్దాము. ఎందుకంటే సన్మాన గ్రహీతలు దాదాపు 100+ మెంబర్స్ ఉన్నారు. సో ఏ ఒక్కరూ సమయపాలనను పాటిస్తూ సమయాన్ని ఎక్కడ వృధా చేయమాము. ఓకే, ఇప్పుడు ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి సంబంధించి స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే తల్లి వేరు నుంచి ఉద్భవించినటువంటి యంగ్ డైనమిక్ హీరోలు లైఫ్ యువనేత్ర సేవా సమితి ఈ సంవత్సరం ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలేశ్ గారిని రావాల్సిందిగా. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఉంటూ అన్ని రకాలైనటువంటి సేవలకు అందుబాటులో ఉన్నటువంటి మన కర్నూలు స్పెషల్ పోలీస్ ఆఫ్ డిఎస్పీ ఎస్ మహబూబ్ సార్ గారిని స్టేజీని అలంకరించాలని. సో సార్ వచ్చేసి ఇప్పటికీ రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 2 లక్షల పైబడి మొక్కలను ఆయన నాటించడం జరిగింది. సో అలాగే మన లైఫ్ బ్లడ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులైనటువంటి హుసేన్ రెడ్డి సార్ గారిని అందించి ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గుండా గోపాల్ సార్ గారిని స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వ్యవసాయ బృందమైనటువంటి కన్వీనర్ రవి గారిని ఈ 23వ వార్షికోత్సవం సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జై జై జై. जय भारत माता की जय।
వార్షికోత్సవం సంబంధించిన విషయాలు అనుకోండి, వీటన్నింటినీ సంక్షిప్తంగా వివరించవలసిందిగా బ్లడ్ రవి గారిని కోరుచున్నాను. నమస్కారం, నా పేరు రవికుమార్. నా బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. నేను ఇప్పటికీ 119 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఇక్కడున్న పెద్దలు, నా తోటి మిత్రులు, రక్తదాతలకు, ఇక్కడున్న అమ్మ చెల్లెళ్ళకి అందరికీ లైఫ్ రక్తసాయం తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 2002 డిసెంబర్ 3 ఒక గర్భవతి, ఆమెకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఎవరు రక్తం ఇవ్వక ఆమె వదిలేసి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి రక్తదానం చేయడం జరిగింది 2002లో డిసెంబర్ 3. ఆ రోజు మొదలైన ప్రస్థానం తోటి మిత్రులతో 20 మందితో మొదలైంది. అలాగా ఒకరు ఆ సహకారంతో, ముఖ్యంగా పెద్దలు గౌరవ హుస్సేన్ గారు, గౌరవ వెంకటరామరెడ్డి గారు, పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ, మన గుండా గోపాల్ గారు, మా మిత్రులు ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఐస్ కమల్ సార్ రాలేదు, ఐస్ కమల్ గారు, ప్రతి ఒక్కరూ ఆ రోజు ఏం తెలియని సమయంలో మొట్టమొదటి క్యాంపు పెడితే, ఈ 2003లో క్యాంప్ పెడితే ఫస్ట్ టైం 29 మంది మాత్రమే రక్తదానం చేశారు. దాన్ని ఇవ్వడానికి కూడా ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుచుకొచ్చి ఫ్రెండ్స్ అందరం కలిసి పిలుచుకొచ్చి ఎక్కువ చేసుకొని బంగిపోయి పిలుచుకొచ్చాము. అటువంటి స్థానం నుంచి ఇప్పుడు రక్తదానం పెడితే 100, 150, 200, హైయెస్ట్ 303 మంది రక్తదానం చేశారు ఇక్కడ ఇంత చిన్న టౌన్లో. చాలా గొప్ప విషయం. అలా రక్తదానంతో ఆగగా నేత్రదానం విషయంలో, నేత్రదానం కూడా ఇట్లా బ్యాచెస్ పెట్టిన వాళ్ళని ఐడోల్ అని చెప్పేసి 2006లో పురుషోత్తం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి డెంగ్యూ అటాక్ అవ్వడం, ఆ అబ్బాయికి 23 సంవత్సరాల అబ్బాయి లాస్ట్ ఆ ఇన్స్పిరేషన్తో అరే ఒక బ్యాచెస్ పెట్టిన లాభం లేదు, చనిపోయిన వాళ్ళని పోయి మనం మోటివేట్ చేస్తే ఇట్లా కూడా, అంటే నేను చనిపోయినాక ఇస్తే ఇద్దరు 2 కళ్ళు ఇస్తాం కదా, ఖచ్చితంగా మనం ఇంటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళని మోటివేట్ చేస్తే తప్పకుండా ఇంకా ఎంతోమంది ఇవ్వగలుగుతారని ఆ రోజు మొదలైన ప్రస్థానం కొన్ని 100 మంది ఇప్పుడు నేత్రదానం చేయడం జరిగింది. అలాగా నేత్రదానం విషయాలు అట్లా మొదలైతే టీం ఇక్కడ ఉన్న పిల్లలు, ఈ లైఫ్ యువనేత్ర సేవా సమితి పిల్లలు మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దానిలో పూర్తి స్థాయిలో అక్కడికి నేత్రదానం విషయంలో ఆగకుండా ప్రతి విషయంలో ముందుకెళ్తున్న వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగా చిన్నపిల్లల ఆశ్రమానికి, చిన్నపిల్లలు కానీ వృద్ధులు ఉంటే మేము ఎక్కడైనా ఆశ్రమాల్లో జాయిన్ చేయించే వాళ్ళము. అటువంటి సమయంలో ఇక్కడున్న మన గౌరవ హుస్సేన్ రెడ్డి గారు వాళ్ళ బాబు, ఒకటే బాబు, సాఫ్ట్వేర్ చేసేవాడు హైదరాబాద్లో. అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లో అబ్బాయి మరణించడం, ఆ అబ్బాయి జ్ఞాపకార్థం కూడా ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో మేము అడిగాము, సార్ చిన్నపిల్లలది ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు
ఆయన వెనకాడకుండా అక్కడ అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథ శరణాలయం అని చెప్పేసి చిన్నపిల్లల కోసం ఆ బిల్డింగ్ మొత్తం దానంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమిచ్చినా లోన్ తెచ్చుకోలేము. అక్కడితో ఆగకుండా ఫస్ట్ మనకి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా దాదాపు 2006లో ఎమ్మెల్యే గారితో వాళ్ళ సహకారంతో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది. అది సుమారు 10 సంవత్సరాలు నడిపాక అది పూర్తి పాతరైన సమయంలో అది ఇంకా నడపలేని స్థితిలో ఉన్నప్పుడు హుసేన్ రెడ్డి గారికి చెప్పడంతో కొత్త అంబులెన్స్ బొలెరో అంబులెన్స్ దాదాపు సుమారు 10 లక్షలు పెట్టి అంబులెన్స్ ఇప్పించడం జరిగింది. అనాథ శవాలు తీసుకెళ్ళడానికి అప్పుడు ఇక్కడ మోసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అన్నప్పుడు ఒక వైకుంఠ రథం కూడా సార్ స్పాన్సర్ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవాలయానికి ఇంకా ఆయన జీవితమే అర్పించడం మొత్తం అంటే సేవల కోసం వారికి అందరి తరఫున లైఫ్ రక్తదానం తరఫున ఈ ఊరి తరఫున అందరికీ సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగా మొదలైన ప్రస్థానం మనకి పిల్లలకి అందరికీ ఒక స్థలం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామ పంచాయతీ వారిని అడగడం, వారు ఒక 10 సెంట్లు స్థలం ఇవ్వడం ఇచ్చిన వెంటనే సరే ఒక బిల్డింగ్ ఉంటే మనకు బాగుంటుందని చెప్పేసి గౌరీ వెంకటరామరెడ్డి గారిని అడగడం జరిగింది. ఎంత ఖర్చు అవుతుంది అడిగినప్పుడు సుమారుగా 10 లక్షలు ఎంత చెప్పేసి చెప్పాము. అతను వెనకాడకుండా ఒకటే మాట చెప్పారు, మొత్తం ఖర్చు నేనే పెట్టాను, ఎవరిని అడగొద్దని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అలా వర్క్ స్టార్ట్ అయ్యాక 10 లక్షలు అయిపోయి లోపల స్లాబ్ కూడా పర్లేదు. అసలు ఏమైనా మంది ఎక్కువ అడిగినందుకు ఆయన ఒప్పుకున్నారని చెప్పేసి యాక్చువల్లీ మా ఆలోచన 50,000 లోపల అడగాలని అనుకున్నాం సార్ని. మళ్ళీ పోయి కలిసాం సార్ని బిల్డింగ్ స్టార్ట్ కాకముందే. సార్ మీరు ఏమైనా తొందరపడి చెప్పారేమో, మేమైతే మీరు ఒక 50,000 ఇచ్చినా మాకు సంతోషమే, ఊళ్ళో ఎవరు అడిగినా కొంచెం దాదాలు ఇస్తారనుకున్నాము అని అన్నప్పుడు ఇది నాకు ఒక అవకాశం, దయచేసి నేను ఆ ఉద్దేశం కూడా లేదు, ఇది నాకు వచ్చిన అవకాశం అదృష్టం అని చెప్పడం. సుమారుగా 10 లక్షల కాలం మొదలయ్యేది 18,63,000 వరకు మొత్తం సారే స్పాన్సర్ ఇచ్చాడు. అందులో ఫిజియోథెరపీ హాస్పిటల్ పెట్టడం, ఆ డాక్టర్కి 2 అసిస్టెంట్స్కి మొత్తం ఆయనే శాలరీస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సారే పే చేస్తూ ఉన్నారు. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు. సారు కావాల్సింది వాళ్ళ పాప అమెరికా వెళ్తున్నందుకు హైదరాబాద్లో ఉండిపోయారు. అలాగా దినదినాభివృద్ధిగా ముందుకెళ్తూ ఈ ప్రస్థానాన్ని చేస్తూ ఉన్నాము. అందులో నేను ఇంకొకరు పిల్లలు చేసేది కాదు, ఇక్కడున్న పెద్దలు ప్రతి ఒక్కరు చేసే పనికి నిజాయితీగా ఏ అవసరం ఉన్నా సరే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ ఎటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. మీ అందరి సహకారం లేకుంటే మేమందరం చేసేవాళ్ళం కాదు. మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలుపుతున్నాను. మాలో కూడా చిన్న పొరపాటు ఉంటే మీరు సర్దిద్ది ఇంకా మన బేదంచల ఊరికి, మన జిల్లాకి మనందరం స్ఫూర్తిగా నిలుస్తూ ఇంకా మంచి జరగాలని మన స్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. అసలు అంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరికైనా సవివరంగా తెలియాలనే ఉద్దేశంతోనే స్టార్టింగ్ నుంచి సో మెయిన్ సంస్థలతో మాట్లాడాల్సి వస్తుంది. సో లైఫ్ యువనేతల సేవా సమితి తరఫున ట్రెజరర్ గా ఉన్నటువంటి యంగ్ డైనమిక్ హీరో నచ్చిందేమో వాళ్ళని తగ్గేదే లేదు. సో అక్బర్ బాషా గారిని వచ్చి సభను చేసి మాట్లాడుతుంది. వేదికని అలంకరించిన డిఎస్పీ సార్ గారికి, హుసేన్ రెడ్డి సార్ గారికి, గోపాల్ సార్ గారికి, అలాగే మా గురువు గారు బ్లడ్ రమణ గారికి, అలాగే గురు సమానులు సురేంద్ర సార్ గారికి, మా అధ్యక్షులు తిరుమలేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సమాజ సేవకులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, మాతృమూర్తులకు, అక్కలకు, చెల్లెలకు, నా తోటి మిత్రులు, నా తోటి లైఫ్ యువనేతల సేవా సమితి సభ్యులు అందరికీ నా నమస్కారాలు.
నా పేరు సయ్యద్ అక్బర్. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి AB నెగిటివ్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ దాదాపుగా AB నెగిటివ్ ఎంత రేర్ గ్రూప్ అనేది తెలుసు. నేను ఇప్పటికీ 22 సార్లు రక్తదానం చేశాను. 22 సార్లు రక్తదానం చేసినా సరే ఫస్ట్ టైం భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా హనుమాన్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ నందు ఫస్ట్ టైం నేను రక్తదానం చేశాను. ఆ రోజు చేసిన తర్వాత నాకు తెలిసింది నాది రేర్ బ్లడ్ గ్రూప్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని. ఆ తర్వాత ఒక్కసారి కూడా బ్లడ్ క్యాంప్ ఇవ్వలేదు. ప్రతిసారి కూడా ఎమర్జెన్సీ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎక్కడికైనా సరే పొద్దుటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఎక్కడికైనా సరే వెళ్ళి ఇచ్చి వచ్చాను. ఇప్పటికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక లైఫ్ రక్త సహాయ బృందం గురించి మా గురువు గారు రవి గారు స్పష్టంగా చేశారు. లైఫ్ యువనేత్ర సేవా సమితి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇలాగే గురువు గారు తన మిత్ర బృందంతో అందరు కలిసి చేస్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంప్స్, ఐ డొనేషన్ క్యాంప్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఆయన స్ఫూర్తితో అందులో జాయిన్ అయ్యాము లైఫ్లో. తర్వాత నాలాగే ఓ 10 మంది దాకా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి సేవ చేస్తూ ఉన్నాము. అలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 4 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బ్లడ్ రవణ గారు, అలాగే సురేష్ సారు, మా ఇంకో గురు సమానులు శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కలిసి మీరు చేస్తున్నారు, కానీ ఎక్కడ చేసినా సరే ముందుండి మీరు చేస్తున్నారు సైనికుల్లాగా, పేరు మాత్రం మా పేరే వస్తుంది, మీకు పేరు రావట్లేదు, ఇది మాకు నచ్చట్లేదు. చేస్తున్నది మీరు, పేరు వస్తుంది మాకు నచ్చట్లేదని మీకు ఒక టీం ఏర్పడాలి, దానికి రిజిస్ట్రేషన్ కావాలి అని వాళ్ళు సర్ది చెప్పి అక్కడ 10 మందితో లైఫ్ యువనేత్ర సేవా సమితి డిసెంబర్ 18, 2016 నా స్టార్ట్ అవుతుంది. ఈ రోజుకి 9వ వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుంటా ఉంది. అలా 10 మందితో స్టార్ట్ అయిన లైఫ్ యువనేత్ర సేవా సమితి ఇప్పటి వరకు దాదాపు 100 మందిని గ్రూప్లో జాయిన్ చేసుకోవడము, అందులో యాక్టివ్ మెంబర్స్ దాదాపు 30 మంది ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాము. ఇంకా 70 మంది ఎనీ టైం ఎనీవేర్ మేము హెల్ప్ఫుల్గా ఉన్నామని ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే మేము లైఫ్ మరియు లైఫ్ యువనేత్ర సేవా సమితి మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా 80 సార్లు బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేశాము. ప్రతిసారి కూడా 80 బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేసినా సరే అందులో ఖచ్చితంగా ప్రతిసారి కూడా సెంచరీ 100 యూనిట్లు కలెక్ట్ చేయడం మాత్రం వెనకడుగు వేయం. బేతంచెర్ల అంటే బ్రాండ్, దేనికి బండలకు, అలాగే బేతంచెర్ల అంటే బ్రాండ్ దేనికి బ్లడ్ డొనేషన్ క్యాంప్లకు, ఐ డొనేషన్ క్యాంప్లకు. అలాగే లైఫ్ యువనేత్ర చేస్తున్న ముఖ్య కార్యక్రమం ఏంటంటే నేత్రదాన అవగాహన కార్యక్రమాలు, నేత్రదానం చేయించడం. ఇలాగా ఇప్పటి వరకు బేతంచెర్ల మరియు చుట్టుపక్కల పల్లెలతో కలిపి దాదాపు 700 మందికి చూపు లేని వారికి చూపుని ప్రసాదించిన ఘనత మనమే. ఇలా 700 మందికి చూపునిచ్చి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచాము నేత్రదానంలో. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మండల స్థాయిలో ఎండాకాలం బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది వెనుకడుగు వేస్తారు. అలాంటి సమయంలో కూడా 2018 మే నెలలో మండు టెండర్లో కూడా 305 యూనిట్లు కలెక్ట్ చేసి మండల స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. దాని తర్వాత సహాయం చేస్తున్నటువంటి గౌరవ్ శేఖర్ రెడ్డి గారి ద్వారా ఫ్రీజర్ బాక్స్ కానివ్వండి, అలాగే అనాథ శరణాలయాలు కానివ్వండి, మానసిక స్థితి లేని ఒక అమ్మాయి అయితే మానసిక స్థితి లేకుండా మన భుగాన్పల్లి స్పీనగర్ తాండ దగ్గర తిరుగుతూ ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన 5 గంటల్లోపు ఆమెది అనంతపురం పక్కన చిన్న పల్లె. ఆమె చెప్పిన మాట ఒకే ఒకటి, మాది అనంతపురము, వాళ్ళ పల్లె పేరు అంటే సిటీలోనే ఒక ఏరియా పేరు చెప్పింది. అంతకు మించి ఆమె పేరు కూడా ఆమె చెప్పలేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వచ్చారో సమాజ సేవకులు, అలాంటి వారి ద్వారా అనంతపురంలో ఈ నగర్లో ఈ అమ్మాయి పేరు ఇలా ఉంది అని చేసి కేవలం ఆమె చెప్పిన 5 గంటల్లోపు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. దానికి అప్పటి ఎస్ఐ శ్రీనివాసులు గారు చాలా సహాయం చేశారు మాకు డిపార్ట్మెంట్ తరఫున. ఆయన కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు. అలాగే కరోనా సమయంలో గ్రామీణ వైద్యుల ద్వారా
ఇంటింటి సర్వే చేపట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదైనా కరోనాకు సంబంధించిన వ్యాధి లక్షణాలు ఉన్నాయా, ఉంటే ఏంటి, వాళ్ళని క్వారంటైన్ పంపించడం, సరైన చికిత్స చేయించడం, వాళ్ళు భయపడకుండా ఎందుకంటే కరోనా సమయంలో ఎలా వచ్చింది అంటే చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చిందని భయపడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు గ్రామీణ వైద్యుల సహాయంతో దాదాపు 15 నుంచి 20 రోజులు ప్రతి పల్లె సిటీ మొత్తం తిరిగి ఇంటింటికి సర్వే, వ్యాపార పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఇప్పుడు బేరంచర్లో ఎవరైతే స్వయంగా సహాయం చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 దాకా కూడా కలెక్ట్ చేసి ఆ రోజున తినడానికి తిండి లేక ఉన్నటువంటి నిరుపేదలకు, రోడ్డు సైడ్ వాళ్లకు, అలాగే ప్రతిరోజు కూడా గులాయిల్లో ఉన్నటువంటి వానరులకు ప్రతి ఒక్కరికి ఆ రోజు ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదని సరుకులుగా కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా లైఫ్ యునైటెడ్ సేవా సమితి మరియు లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బేదంచెర్లో ఉన్నటువంటి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా, సమాజ సేవకుల ద్వారా వారు లేకపోతే మేము ఇంత దూరం రావాలి అనేది చాలా కష్టం. ఎందుకంటే బండి నడవాలంటే దానికి ఆయిల్ పోయాలి. ఆ ఆయిల్ అనేది మాకు ఇక్కడ ఉన్నటువంటి బేదంచెర్లో ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఇక్కడ వేదికల నుంచి మా గురువులు హుసేన్ రెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చలవరెడ్డి గారు రాలేదు ఇక్కడికి. ఇలాంటి వాళ్ళందరూ సహాయంతోనే మేము ఇంత దూరం వచ్చాము. మీరు లేకపోతే మేము లేము. మేము మీరు ఇలాగే సహాయం చేస్తూ ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు 5వ నేషన్లో 2వ స్థానంలో ఉన్న మేము మొదటి స్థానానికి వస్తాము. అలాగే ఇప్పటివరకు మండల స్థాయిలో 305 యూనిట్లు కలెక్ట్ చేయడం, తర్వాత నెక్స్ట్ 500 యూనిట్లు అదే సమ్మర్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఆ రికార్డు బ్రేక్ చేయగలమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.